నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ శ్రీయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులు సైతం గురువు ద్వారానే విద్యను అభ్యసించారు. గురువు చెప్పిన మాటలను ఆచరించారు. వారు చూపించిన మార్గాన్ని అనుసరించారు. దీన్ని బట్టి మనిషి నడవడికకు, మనుగడకు గురువు ఎంత అవసరమనేది అర్థమవుతుంది. అలాంటి సద్గురువులలో ఒకరుగా షిరిడీ సాయి కనిపిస్తారు. బెంగళూరులోని శ్రీ త్యాగరాజ నగర్లో ఆ సాయినాథుడు కొలువైన ఆలయమే నేటి మన తీర్థయాత్ర. శాంతికి ప్రాకారం, ప్రేమకు శ్రీకారం, కరుణా సాగరం సాయి ఆలయం. సమతకు సోపానం, మమతకు ఆధారం, జీవన పావనం నీ గుడి ప్రాంగణం. గీతా బైబిలు ఖురాను సారము, సాయి నీ సుమధుర నామము. మనసే హారతి, షిరిడి శ్రీపతి, అభయం కోరితి, విజయం వేడితి. ఆహిమా దయగలవోయి సాయిరా. దత్తగురు పరంపరలో షిరిడీ సాయి ఒకరుగా కనిపిస్తారు. రాజాధిరాజుగా, యోగిరాజుగా, మనసున్న మహారాజుగా భక్తులు ఆయనను కొలుస్తూ ఉంటారు. ఎలాంటి ప్రచారమూ లేని ఆ రోజులలో ఆయన చూపిన మహిమలు ఈ రోజున మారుమూల ప్రాంతాలలోని భక్తుల అనుభవాలుగా వినిపిస్తున్నాయి. అలాంటి బాబా కొలువైన ఈ ఆలయం ఆహ్లాదాన్ని దత్తత చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కర్ణాటక అందమైన ప్రకృతి మాత అత్యంత ఇష్టంగా నిర్మించుకున్న సామ్రాజ్యం మాదిరిగా కనిపిస్తుంది. అలాంటి కర్ణాటకకు రాజధానిగా బెంగళూరు విలసిల్లుతోంది. ఒకప్పుడు హరిత నగరంగా, సరస్సుల నగరంగా పేరు పొందిన ప్రాంతమిది. అలాంటి ఈ నగరంలో 75 వరకు షిరిడీ సాయిబాబా ఆలయాలను నిర్మించడం విశేషం. ఆ వరుసలోనే త్యాగరాజనగర్లోని బాబా ఆలయం తన ప్రత్యేకతను చాటుతుంది. నువ్వు తెలుసుకోవాల్సింది నీ గురువును, నువ్వు చేరుకోవాల్సింది నీ దైవాన్నే అంటాయి ఆధ్యాత్మిక గ్రంథాలు. మనకు భగవంతుడికి మధ్యలో మరొకరు ఎందుకు అనేది మరికొందరి మాట. ఈ అజ్ఞానం, అతివాదన నుంచి బయటపడేసి పరిష్కార మార్గాలు సూచించి ఆధ్యాత్మిక మార్గంలో పరుగులు పెట్టించేది సద్గురువే. అలాంటి సద్గురువుగా బాబా తన శిష్యుల జీవితాలను ఉద్ధరిస్తూ వెళ్లారు. గురునింద చేయడం మహాపాపంగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాధకుడు తన గురువును తానే అన్వేషిస్తూ బయలుదేరవలసి ఉంటుంది. సాధకుడి సంకల్పం బలమైందే అయితే గురువు యొక్క అనుగ్రహమే అతనిని ఆ దిశగా తీసుకువెళ్తుంది. ఎంతో మంది గురువుల జీవితాల్లోని ఘట్టాలు అందుకు నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి. అలా తన శిష్యులను అనుగ్రహించిన సద్గురువుగా షిరిడీ సాయిబాబా కనిపిస్తారు. షిరిడీలో తిరుగాడిన బాబా ఆ గ్రామానికి మాత్రమే పరిమితం కాలేదు. ఎలాంటి ప్రచారానికి అవకాశం లేని ఆ రోజుల్లో ఎలాంటి ప్రచారం కోరుకోని ఆయన ప్రపంచ పటంలో షిరిడీని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిపారు. ఆయన మహిమలు మహాసముద్రాల అంచును తాకుతూ ప్రవహించాయి. ఆయన ప్రేమతత్వమే ప్రతి గ్రామాన వెలిసింది. ఆయన మానవత్వమే మందిరమై వెలిసింది. అలాంటి ఆలయమే త్యాగరాజనగర్లో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. చెరగని చిరునవ్వు, తరగని సుఖశాంతి, జ్ఞాన విభూతి నిరతము కోరితి. అందరి గురుమూర్తి పొందగ అనుభూతి, నీ పద జ్యోతినై చేసేద సన్ముతి. సకలము నీవుగా సాధన చేయగా బాబా ఈయబోయి దీవెనా. సాధారణంగా షిరిడీ సాయి ఆలయాలు నిర్మాణం పరంగా దగ్గర పోలికలను కలిగి ఉంటాయి.
వైశాల్యాన్ని బట్టి స్వాగత తోరణం, ప్రధానమైన ముఖమంటపం, గర్భాలయ వేదిక, విమాన గోపురం కనిపిస్తాయి. అయితే ఇక్కడి బాబా మందిరం ఇతర నిర్మాణాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. మరింత అధునాతనమైనదిగా మనసుకు తోస్తుంది. త్యాగరాజనగర్లోని ఈ మందిరం అధునాతనమైన ఆలయాల నిర్మాణంలో ఒకటిగా కనిపిస్తుంది. ప్రధానమైన మందిరానికి వెలుపల, లోపల కూడా అందమైన నక్షీలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గణపతి, రాధాకృష్ణుల పాలరాతి మందిరాలు నయన మనోహరంగా కనిపిస్తాయి. ప్రధానమైన ద్వారానికి ఎదురుగా అందంగా మలచిన పాలరాతి మందిరంలోని రాధాకృష్ణుల మూర్తులు కళ్లవాకిళ్లలో కలకాలం నిలిచిపోతాయి. ఈ ఆలయ నిర్మాణ సంబంధమైన విషయాల్లో శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామీజీ పేరు వినిపిస్తుంది. ఇక్కడ రాధాకృష్ణుల మూర్తిని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం అదే కావచ్చునని అనిపిస్తుంది. ప్రధానమైన ఆలయంలోకి అడుగుపెట్టగానే విశాలమైన ముఖమండపం లోపలి భాగం, అందులో భాగమైన విశాలమైన వేదిక కనిపిస్తాయి. పెద్ద సంఖ్యలో భక్తులు నిలబడి హారతులు పాడుకునేలా, హాయిగా కూర్చుని భజనలు చేసుకునేలా ఉంటుంది. ఎదురుగా వేదికపైన ఆసీనుడైన బాబాను చూస్తూ సంకీర్తనలు ఆలపించేవారు ఉంటారు. ఆ సమయంలో వారి మనసు బాబా పాదాలపై కేంద్రీకృతం కావడం మనం గమనించవచ్చు. ఈ ఆలయాన్ని 2 అంతస్తులుగా నిర్మించారు. పై అంతస్తులో బాబా పాదుకలను ఉంచారు. గురువు పాదుకలను ఆశ్రయించడం వల్ల ఆపదల నుంచి, అవసరాల నుంచి బయటపడిన దాఖలాలు మనకు సద్గురువుల చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. అవధూతలు తమ పాదుకుల ద్వారా చేసిన మహిమలు అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. అందువల్ల భక్తులు ఇక్కడి బాబా పాదుకలను ముందుగా దర్శించుకుని ఆ తర్వాత క్రింది అంతస్తులోని బాబాను ఆరాధిస్తూ ఉంటారు. సాధారణంగా సాయి మందిరాలలో వేదికపై రాజాదిరాజుగా సాయిబాబా ఒక్కరే ఆసీనుడై ఉండటం చూస్తూ ఉంటాం. ఆ స్థానంలో ఎక్కువగా పాలరాతి మూర్తులనే ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా పాలరాతి మూర్తిగానే బాబా దర్శనమిస్తూ ఉంటాడు. బాబా ప్రత్యక్ష దర్శనం ఇచ్చినట్టుగా, సజీవంగా సాక్షాత్కరించినట్టుగా అనిపిస్తుంది. ఆయన కళ్ళు కరుణధారలను కురిపిస్తున్న భావన కలుగుతుంది. ప్రధానమైన వేదిక మధ్య భాగంలో బాబా ఆసీనుడై ఉంటారు. ప్రసన్నమైన వదనం, ప్రేమతత్వం నిండిన చూపులు, పలకరింపుతో కూడిన సన్నని చిరునవ్వుతో బాబా కనిపిస్తూ ఉంటారు. సాయిబాబా సశరీరంతో ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరినీ సమస్య గురించి అడిగేవారు కాదు. ఆయన సన్నిధిలో అడుగుపెట్టగానే వాళ్ళు ఎందుకు వచ్చింది ఆయనకి తెలిసిపోతుంది. ఆ క్షణమే ఆయన ఆ సమస్యను పరిష్కరించేవారు. ఇన్నేళ్లుగా అన్ని ప్రాంతాల్లో బాబా ఆలయాల నిర్మాణం పెరుగుతూనే ఉండడానికి కారణం ఆయన తన సాయాన్ని భక్తులకు అందిస్తూ వస్తుండడమే. బాబా మహిమలను ఎవరికి వారు అనుభవపూర్వకంగా పొందుతూ ఉండటమే. అందువల్లనే ఆయా ప్రాంతాలకి చెందిన భక్తులు తమ సంకల్పానికి తగినట్టుగా సాయి మందిరాలను స్థాపిస్తూ వాటిని ఆధ్యాత్మిక కేంద్రాలుగా, ఆహ్లాదకరమైన ఆశ్రమాలుగా మారుస్తున్నారు. బాబా జీవితాన్ని పరిశీలన చేస్తే మొదటి నుంచి కూడా ఆయన జనంతో కలిసి ఉండటం, వారి కష్టాలను తెలుసుకోవడం, ఆపదలను తొలగించడం, ఆనందం, ఆహారం పంచుకోవడం కనిపిస్తుంది. ఒంటరిగా ఉండటానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడేవారు కాదు. తన చుట్టూ 10 మంది ఉండటానికి, 10 మందితో తాను ఉండటానికి ఆయన ఆసక్తిని కనపరిచేవారు. అందువల్లనే ఆయన సన్నిధానాలు ఎప్పుడూ భక్తజన సందోహంతో కనిపిస్తూ ఉంటాయి. పదారేళ్ల బాలునిగా హఠాత్తుగా గుపించి 10 ప్రశ్నలకు తన సమాధి చూపించి, 10 బాలునిగా హఠాత్తుగా గుపించి 10 ప్రశ్నలకు తన సమాధి చూపించి, శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాలు జరిపించి, కులమత తత్వాలను రూపుమాపినాడు.
అంతు ఎవరికి తెలియని అసమాన తేజుడు సాయినాథుడు, మన సాయినాథుడు. సద్గురువు తనని విశ్వసించిన వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారిని రక్షించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. గురువుకి దూరంగా ఉన్నప్పటికీ ఆయన అనుగ్రహానికి అందరూ అందుబాటులోనే ఉంటారనడానికి నిదర్శనంగా బాబా జీవితంలోని అనేక సంఘటనలు కనిపిస్తాయి. అంటువ్యాధుల నుంచి, అగ్ని ప్రమాదాల నుంచి, సముద్ర ప్రమాదాల నుంచి ఆయన తన భక్తులను కాపాడిన ఘట్టాలు మనకి గురు చరిత్రలో కనిపిస్తాయి. బాబా కొలువైన ఈ వేదికపై ఒకవైపున శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామీజీ, మరోవైపున శ్రీ నరసింహస్వామీజీ పాలరాతి మూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి. అవధూతగా తన మహిమలను విశ్వవ్యాప్తం చేసిన సాయినాథుడి పక్కన గల వారిని గురించి తెలుసుకోవాలనే కోరిక భక్తులకు తప్పకుండా కలుగుతోంది. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. హే పావన లీలాఘన దీనావన, కాపాడు కర్పూర నీరాజన. కరుణించుము కడతీర్చుము మా జన్మల. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. గురువు మార్గనిర్దేశం చేస్తాడు. ఆ మార్గంలో నడవటానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. గమ్యానికి చేరుకునే వరకు తోడుగా నిలుస్తాడు. అందువలనే గురువు పాదాలను విడవకూడదని చెబుతూ ఉంటారు. అలా బాబా పాదాలను ఆశ్రయించిన వారిగా శ్రీ రాధాకృష్ణ స్వామీజీ, నరసింహస్వామీజీ కనిపిస్తారు. ఇక్కడి ఆలయ నిర్మాణంలో వారి పాత్ర అసమానమైనదనే చెప్పాలి. ఈ ఆలయ నిర్మాణ సారథిగా శ్రీ రాధాకృష్ణ స్వామీజీ కనిపిస్తారు. ఆయన సహచరుడిగా శ్రీ నరసింహస్వామీజీ ఉండేవారు. ఇక్కడ మనం చూస్తున్న పాలరాతి ప్రతిమలు వారివే. శ్రీ రాధాకృష్ణ స్వామీజీ 1906 ఏప్రిల్ 15వ తేదీన తమిళనాడులోని పొయ్యమణి గ్రామంలో జన్మించారు. చిన్నప్పటినుంచి ఆయన ప్రకృతి ప్రేమికుడిగా ఉండేవారు. ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తిని కనపరిచేవారు. ఒక వయసుకు వచ్చేసరికి ఆయన ఆధ్యాత్మిక గ్రంథ పఠనం పెరుగుతూ పోయింది. ఎక్కువగా యోగులు, సద్గురువులు, సాధువులను గురించిన చరిత్రలు తెలుసుకోవడానికి ఆయన ఉత్సాహాన్ని ప్రదర్శించేవారు. అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అర్థం చేసుకుంటూ ఆలయాలను సందర్శిస్తూ ముందుకు సాగారు. ఆ ప్రయాణం ఆయన జీవితాన్ని మరింతగా ప్రభావితం చేసింది. తన లక్ష్యం ఏమిటనేది ఆయనకి బోధపడింది. అలా ఆయన 1952లో మద్రాసు నుంచి బెంగళూరు చేరుకున్నారు. కొంతకాలం పాటు తాను అక్కడ ఉండవలసిన అవసరాన్ని స్వామీజీ గుర్తించారు. ఆధ్యాత్మికవేత్త అయిన సుబ్బరామయ్యతో ఆయనకి సాన్నిహిత్యం ఏర్పడింది. అలాగే ఆయన తన ప్రధానమైన అనుచరుడిగా నరసింహస్వామీజీని ఎన్నుకున్నారు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని 1954లో స్వామీజీ సంకల్పించారు. బాబా విషయంలో ఆయనకి గల భక్తి శ్రద్ధలు అక్కడి భక్తులను కదిలిస్తాయి. దాంతో అప్పటికే విశాలమైన ప్రదేశంలో పునాదులతో పాటు 2 గదులను లేపిన నిర్మాణాన్ని వాళ్లు స్వామీజీకి అప్పగిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఆధ్యాత్మిక కేంద్రం విరాజిల్లుతుందనే విశ్వాసాన్ని ప్రకటిస్తారు. అలా ఈ ఆలయం 1961 నుంచి స్వామీజీ చేతుల్లోకి వచ్చింది. మా పూర్వ జన్మల దుష్క్రియల గుణాలేవి మాలోన నేడు మత్సుకు కనరావు. ఈ జన్మలు సక్రియల చేతలతో పునీతులమై ఓ సాయి ఇక నీ సన్నిధి చేరేము. పెడరారి విడనాడే మమ్మింక మన్నించి వేదాసదాసులుగా మదిలోన మమ్మించి నీ పాదముల చెంత చూటింత చూపుమయ బాబా సాయి బాబా. కష్టాల వేళ మము దయ చూడవేళ బాబా సాయి బాబా. బాబా సాయి బాబా. గతి నీవే బాబా మము కాపాడరావా. గతి నీవే బాబా మము
గతి నీవే బాబా మము కాపాడరావా. ఆలయ నిర్మాణం జరుగుతూ ఉండగానే స్వామీజీ ఇక్కడి ప్రజల్లో బాబా పట్ల భక్తి శ్రద్ధలు మరింత బలపడేలా చేశారు. ప్రతి గురువారం సాయి సంకీర్తనలు, విశేషంగా పర్వదినాల్లో ప్రసంగాలు చేస్తూ వెళ్లారు. ఫలితంగా బాబా పట్ల భక్తుల్లో విశ్వాసం మరింతగా గాఢతరమవుతూ వచ్చింది. వారి భక్తితో పాటే ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. శ్రీ రాధాకృష్ణ స్వామీజీ 1980 సంవత్సరంలో మహాసమాధి చెందారు. 1981లో స్వామీజీ పాలరాతి మూర్తిని, ఆ తర్వాత కాలంలో నరసింహస్వామీజీ మూర్తిని ఏర్పాటు చేశారు. సాయినాథుడెవరని నీవడిగితే మనసా, సాయినాథుడెవరని నీవడిగితే మనసా, సర్వపాపహరుడు భక్త కోటివరుడు ఓంకార స్వరూపుడు సకల వేదకారకుడు శ్రీ సాయినాథుడు మా పాలి దేవుడు, మా పాలి దేవుడు. సాయినాథుడెవరని నీవడిగితే మనసా, సర్వపాపహరుడు భక్త కోటివరుడు. బాబాను మించిన వైద్యుడు లేడు, ఆయన నామాన్ని మించిన ఔషధం లేదు అనేది భక్తులు అనుభవపూర్వకంగా చెప్పే మాట. అలాంటి బాబా ఆలయంలో గురుస్థాన్ ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడి గురుస్థాన్ మరింత ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. బాబాకు సంబంధించిన ప్రతి వేడుక ఇక్కడ ఒక పండుగ మాదిరిగానే జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు తమ శిష్యులను కనిపెట్టుకుని ఉండటం, దైవం తన భక్తులను కనిపెట్టుకుని ఉండటం మనం చూస్తూ ఉంటాం. బాబా ఆలయాల్లో ఆయనను అనునిత్యం భక్తులు బహుజాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటారు. ఆయనకి ఏం కావాలనేది ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు. పండుగలు, పర్వదినాల సమయంలో వాళ్లంతా బాబా సన్నిధిలోనే గడుపుతూ ఉంటారు. బాబా మందిరాల్లో గురుస్థాన్ పవిత్రమైనదిగా, శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు. గురుస్థాన్కి నమస్కరించకుండా ఎవరూ తిరిగి వెళ్లరు. ఇక్కడి గురుస్థాన్లో రాధాకృష్ణ స్వామీజీ నిలువెత్తు పాలరాతి మూర్తిని ఏర్పాటు చేశారు. హంసనికేతన్ పేరుతో ఇక్కడి గురుస్థాన్ దర్శనమిస్తూ ఉంటుంది. బాబాను దర్శించిన భక్తులు రాధాకృష్ణ స్వామీజీ మూర్తిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇతర బాబా ఆలయాల మాదిరిగానే ఇక్కడ కూడా అనునిత్యం 4 వేళల్లో 4 హారతులు జరుగుతూ ఉంటాయి. అభిషేకం, అలంకారం, నైవేద్యం, హారతులు ఎంతటి భక్తి శ్రద్ధలతో జరుగుతాయనేది ఇక్కడ చూడొచ్చు. ప్రతి గురువారం రోజున విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున బాబాకు జరిగే పుష్పాభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అనవరతము కళచిందు నీ ముఖబింబం, అందింతుమో స్వామి ఆవాహనం. సంపదలను వర్షించు నీ శుభహస్తం, చేకొమ్ము ఓ స్వామి మా వందనం. సకల సుగుణ గంధాల వేద గ్రంథమా, చందనాది గంధాల స్వీకరించుమా. అమర పాద పద్మాల జ్ఞాన కందమా, మాదు అర్ఘ్యపాద్యాల ప్రీతి నందుమా. నిఖిల జగతి నీవైన నిగమసారమా, నీకిదే మామది నైవేద్యం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. బాబా షిరిడీలో సశరీరంతో ఉన్నప్పుడు తన కోసం వచ్చిన వాణ్ణి ఆకలితో వెళ్లనిచ్చేవారు కాదు. ఆయనే వండి వడ్డించిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. అందరితో కలిసి భోజనం చేయడాన్ని ఆయన ఇష్టపడేవారు. అందువల్ల బాబా ఆలయాల్లో తప్పకుండా అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అదే పద్ధతి ఇక్కడ కూడా కొనసాగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఈ ఆలయాన్ని ఉదయం 5 గంటలకు తెరుస్తారు. కాకడ హారతితో బాబా పూజా కార్యక్రమాలు మొదలవుతాయి.
మధ్యాహ్న హారతి అనంతరం తలుపులు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరులో దిగిన తర్వాత అక్కడి నుంచి స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సువిశాలమైన ప్రదేశంలో అలరారుతున్న ఈ సుందరమైన ఆలయం బాబా ప్రేమతత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. బాబా మహిమలకు నిలయంగా, ఆయన సూక్తి సుధను నిక్షిప్తం చేసుకున్న మందిరంగా దర్శనమిస్తుంది. గురు శిష్యుల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంటుంది. అలాంటి ఈ ఆలయాన్ని వీక్షించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. త్రిగుణాత్మరూపుడు, సర్వలోక రక్షకుడు, పంచభూతముల సాక్షి సాయి బాబా. త్రిగుణాత్మరూపుడు, సర్వలోక రక్షకుడు, పంచభూతముల సాక్షి సాయి బాబా. సామాన్య మానవుడు, సాధు స్వరూపుడు, అంతు ఎవరికి తెలియని అంతరాత్ముడు. తీర్థాలు క్షేత్రాలు సాయినాథుడే, కులమత సారము సాయినాథుడే. తీర్థాలు క్షేత్రాలు సాయినాథుడే, కులమత సారము సాయినాథుడే. హరిషడ్వంశకుడు సాయినాథుడే, జగతికి ప్రాణము సాయినాథుడే. మన సాయినాథుడే, మన సాయినాథుడే, మన సాయినాథుడే, మన సాయినాథుడే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.